నిజామాబాద్ లోక్సభ స్థానానికి ధర్మపురి అరవింద్ అనర్హుడని నిజామాబాద్ బీజేపీ నేత మీసాల శ్రీనివాసరావు అన్నారు. అరవింద్ అహంకారి, దుర్మార్గుడు అంటూ ధ్వజమెత్తారు. అరవింద్ కాషాయం కప్పుకున్న కసాయి అని విమర్శించారు. అరవింద్కి టికెట్ ఇవ్వడం పార్టీ చేస్తున్న పెద్ద తప్పన్నారు. అరవింద్ను మార్చాల్సిందేనన్న ఆయన దమ్ముంటే ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలపాలని అరవింద్కు సవాల్ విసిరారు. అరవింద్కి వ్యతిరేకంగా నిజామాబాద్లో ఆందోళన జరుగుతున్నాయన్నారు. ధర్మపురి అరవింద్ గారు చాలా అహంకారి, దుర్మార్గుడు. ధర్మపురి అరవింద్ అంటే దుర్మార్గపు అరవింద్. ఆయన కాషాయం కప్పుకున్న ఓ కసాయి. ఎందుకంటే ఎప్పుడు ఎవరికి అందుబాటులో ఉండడు. మామూలు కార్యకర్త నుంచి పడితే నాయకుల్ని కానివ్వండి, పార్టీ వాళ్ళనే కాదు ప్రజల్ని కూడా ఎప్పుడు చులకనగా చూడడము, అహంభావంగా మాట్లాడడము. ఇంత టెంపర్ ఉన్న వ్యక్తి భారతదేశ పార్లమెంటులో ఏ పార్లమెంట్ అభ్యర్థి అయి ఉండడు. అలాంటి వ్యక్తికి మళ్ళీ టికెట్ ఇవ్వడం అనేది మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మా నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో అందరు కూడా ఈయన బాధితులే ఉంటారు. ఈయన బాధితులు అంటూ లేని వాళ్ళు ఎవరు ఉండరు. అలాంటి వ్యక్తికి మళ్ళీ టికెట్ ఇవ్వడం అన్నది భారతీయ జనతా పార్టీ తప్పుగా భావిస్తున్నాం మేము. అలాగే భారతీయ జనతా పార్టీకి ఈరోజు దేశ నాయకత్వానికి విన్నవించుకోవడానికి వచ్చినాం మేము. ప్రకాష్జీని కలుస్తాం మేము, అలాగే నడ్డా గారిని కలుస్తాం మేము, అలాగే మోడీ గారిని కలుస్తాము, అమిత్ షా గారిని కలుస్తాము. ఎందుకంటే ఈయన అహంకారము, ఈయన బిహేవియర్ అనేది చాలామందికి తెలియాలి. అరవింద్ను మోడీ గారి పక్కన, అమిత్ షా పక్కన, పెద్ద పెద్ద నాయకుల పక్కన పార్లమెంట్లో కూర్చోబెట్టుకోవడం అనేది చాలా దుర్మార్గం. కావున దేశ నాయకత్వం ఆలోచించి ఖచ్చితంగా అరవింద్ మార్చాల్సిందే. ఇది నా ఒక్కడి వాయిస్ కాదు, నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని 15 లక్షల మంది ఓటర్ల వాయిస్ ఇది. అందుకని చెప్పేసి నా కుటుంబంతో సహా ఈరోజు ఢిల్లీకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, అరవింద్ కాకుండా ఒకవేళ ఒక డేరా బాబాకో, ఒక స్వామి నిత్యానందకో నిజామాబాద్ పార్లమెంటరీ టికెట్ ఇచ్చుంటే కనుక మేము ఈరోజు ఇక్కడికి వచ్చేవాళ్ళం కాదు. ఇంత దూరం వచ్చామంటే అరవింద్ ఆయన బిహేవియర్ మారాలి, ఆయన పార్లమెంట్లో కూర్చోకూడదు. ప్రజలందరికీ ఆయన గురించి తెలియాలి, పార్టీ నాయకత్వానికి తెలియాలి.